రోడ్డు ప్రయాణం అంటే ఒక నమ్మకం, క్షేమంగా ఇంటికి చేరుతామన్న ఒక చిన్న ఆశ. కానీ ఈ మధ్య జరుగుతున్న చాలా ప్రమాదాలను చూశాక ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున చిత్రదుర్గలో జరిగిన యాక్సిడెంట్ చూస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. 10 మంది ప్రయాణికులు, అన్యం పుణ్యం ఎరుగని, ఏమీ తెలియదు, మరణిస్తామని తెలియదు వాళ్ళకి, క్షేమంగా ఇంటికి చేరుతాము అన్న ఆశలో ఉన్న వాళ్ళు 10 మంది మరణించడం, 21 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఇలా ఎన్ని సన్నివేశాలు జరుగుతున్నాయి. అసలు ఇంటికి వెళ్ళాలన్నా, బస్సులో వెళ్ళాలన్నా, ఎలా వెళ్ళాలన్నా అంటే మరణం ఎట్నుంచి వస్తుంది అనేది మనకు తెలియదు. కానీ ప్రశాంతంగా నిద్రలో రేపు పొద్దున ఇంటికి వెళ్ళి మనం మన కుటుంబాన్ని కలుస్తాం, లేదా పలానా చోటకు వెళ్తున్నాం ఒక చిన్న ఆశతో మొదలైన ప్రయాణాలు ఇలా ఎన్నో గాల్లో కలిసిపోతున్నాయి. దీని వెనక ఎవరి నిర్లక్ష్యం ఉంది, ఏంటి, అసలు ఏం జరిగింది, ఈ యాక్సిడెంట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఫస్ట్ అయితే మీకు నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా యూస్ఫుల్ అని అనిపిస్తే కమెంట్ చేసి లైక్ చేయండి. అండ్ ఈ ఇన్సిడెంట్ ఏంటి అంటే, నిన్న నైట్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయిన బస్సు సీబర్డ్ ట్రావెల్స్ వాళ్ళది స్లీపర్ బస్సు. ఆల్మోస్ట్ చాలా మంది గోకర్ణ అండ్ శివమోగా వెళ్ళే వాళ్ళే ప్రయాణికులు ఉన్నారు. స్లీపర్ బస్ ఎందుకు బుక్ చేసుకుంటారు? ప్రశాంతంగా నిద్రపోవాలి, వాళ్ళకున్న 2-3 రోజుల సెలవుల్లో ఇంటికి గడపడానికో లేకపోతే ఒక ట్రిప్ దేనికో దానికి వెళ్తూ ఉంటారు. కంఫర్ట్ కోసం స్లీపర్ బస్ ప్రిఫర్ చేస్తాము, ఓకే. జర్నీ ఎలా స్టార్ట్ అయింది? హ్యాపీగా ఆఫీసుల నుంచి వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, రిలాక్స్డ్గా పడుకొని ఉంటారు, ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. ప్రశాంతంగానే వెళ్తుంది, డ్రైవర్ తీసుకెళ్తున్నాడు, అంతా జరుగుతున్న టైంలో, సాఫీగా జరుగుతుంది జర్నీ అన్న టైంలో చిత్రదుర్గ ఆల్మోస్ట్ మార్నింగ్ 3 o'clockకి చిత్రదుర్గ దగ్గర హిరియూర్ తాలూకా దగ్గర గొర్లత్తు అనే క్రాస్ దగ్గర జరిగిందండి ఈ యాక్సిడెంట్. యాక్చువల్గా ఏంటి అంటే, బస్ డ్రైవర్ ఇటు ఉన్నాడు, బస్ ఇటు వెళ్తుంది, కానీ ఆపోజిట్ గా లారీ, ఒక పెద్ద కంటైనర్ తో వస్తున్న లారీ, మరి అతను నిద్రలో అతని నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ప్రాణం అంటే పోయిన ఒక్క ప్రాణమే కాదు, ఆ కుటుంబానికి మిగిల్చిన బాధ ఎవ్వరు ఎప్పటికీ తీర్చలేరండి. బికాజ్ అది కోల్పోయిన వాళ్ళకే ఆ బాధ బాగా తెలుస్తుంది. సో ఆ కంటైనర్ దూసుకు రావడము అండ్ స్లీపర్ బస్ కి ముందు ఇంకా ఎలాగో డీజిల్ ట్యాంక్ ఉంటుంది కదా, దాన్ని ఢీ కొట్టడంతో అసలైన ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ ముందు ఉన్న వాళ్ళందరూ ఏం జరుగుతుందో తెలియదు, నిద్రపోతున్నారు. అంత తెల్లవారుజామున 3 గంటల కంటే గాఢ నిద్రలో ఉంటారు. సో నిద్రపోతున్నారు, ట్యాంకర్ ఢీ కొట్టడము, ఆ సౌండ్ కి అందరు లేచారు. బట్ ఏం చెయ్యాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. చాలా మంది విండోస్ పగలగొట్టడానికి ట్రై చేశారు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవి ఇవి చూసుకున్నారు. బట్ స్టిల్ ముందు ఫ్రంట్ భాగం ఏదైతే ఎక్కువ డ్యామేజ్ అయిందో అక్కడ ఆల్మోస్ట్ 10 మంది మరణించారండి. ఆ 10 మంది ఫ్యామిలీస్ కి ఎవరు సమాధానం చెప్తారు? ఇది ఎవరి నిర్లక్ష్యం అని చెప్పాలి చెప్పండి. అండ్ మిగిలిన 21 మంది కూడా విండోస్ పగలగొట్టి దాంట్లో దూకి వెళ్ళి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. చాలా మంది గాయాలతో ఇదవుతున్నారు. ఇంత జరిగిన సీబర్డ్ ట్రావెల్స్ వాళ్ళు దాంట్లో ఏంటి అంటే, ఫైర్ ఎస్టింగ్విషర్స్ అనేది ప్రాపర్ గా లేదు అనేది ఒకటి మనకి ఇన్వెస్టిగేషన్ లో చెప్పారు న్యూస్ లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రతి దగ్గర స్లీపర్ కాబట్టి విండోస్ అంతా క్లోజ్ లో ఉంటాయి కాబట్టి 4 seats కానీ, స్లీపర్ బస్ కాబట్టి 2 seats కి హ్యామర్స్ అనేది అరేంజ్ చేస్తారు కదా. నిజంగా మనం అందరం ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ మధ్య ఇదొక్క సంఘటనే కాదండి, చాలా రీసెంట్ గా చూసాము, బస్సే కాలిపోయింది, ఇంకొకటి కంకర ఇవన్నీ చూస్తుంటే అసలు బస్సు ఎక్కాలంటే అలానే బస్తో ఆగిపోతుంది, ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఏది ఎక్కినా కూడా ఏదో. బట్ స్టిల్ మన సైడ్ నుంచి మనం తెలుసుకోవాల్సినవి, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎలా ఓపెన్ చేయాలి, విండోస్ బ్రేక్ చేయడం కావచ్చు. ఆ టైంలో ఇప్పుడు చెప్పుకోవడం బాగానే ఉంటుంది, కానీ ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ మైండ్ లేకి రావాలి అంటే కూడా కష్టం. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, 2 seats ఒకటి హ్యామర్స్ ఉంటాయి కదా, అవి ఎలా యూజ్ చేయాలి, అవి తీసి పగలగొట్టడం కానీ, ఫైర్ ఎస్టింగ్విషర్స్ అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఒక ట్రావెల్స్ వాళ్ళను, డిపార్ట్మెంట్ వాళ్ళను, వీళ్ళందరినీ అనేకంటే కూడా మనం బస్సు ఎక్కుతున్నాము అంటే మనం ఈ ప్రికాషన్స్ కూడా తెలిసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఈ డేస్ లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే,
యాక్సిడెంట్ జరిగింది, మరణాలు జరిగిపోయాయి. బట్ దీని అంతటికీ కారణం ఎవరు? ఆ లారీ డ్రైవర్ తను నిద్రలో అంత స్పీడ్గా వచ్చి డివైడర్ని ఢీ కొట్టి మరి బస్సుని ఢీ కొట్టి ఇంతమంది మరణానికి కారణమయ్యాడు. అండ్ అతను కూడా అందులో మరణించాడు. కానీ ఈరోజు అతను మరణించాడు, అతని వల్ల ఇంతమంది మరణించారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే బాధకు లోనవుతుంది. సో దయచేసి ట్రావెల్ చేసే బైక్లో కానీ స్పీడ్గా వెళ్ళడాలు, నిద్ర వస్తుంది అంటే ఖచ్చితంగా నాప్ తీసుకోండి. నిద్రని కంట్రోల్ చేసుకొని మన ప్రాణాలతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణాలని కూడా రిస్క్లో పెట్టి ఈ జర్నీస్ అనేది చెయ్యొద్దండి. ఇక్కడ ఆ లారీ డ్రైవర్ ఒక్కడు కాన్షియస్గా ఉంటే బస్సు ప్రాపర్గా వెళ్తా ఉంది. ఎంతమంది వాళ్ళ ఇళ్ళకి చేరాలనుకున్న వాళ్ళు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి అన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు. బస్ ఇన్సిడెంట్స్ కావచ్చు, బైకులు కావచ్చు. యూత్ అయితే మరీ బైక్స్ స్పీడ్గా తోలడం, యాక్సిడెంట్స్ చాలా అంటే చాలా అవుతున్నాయి. ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. అండ్ డ్రైవర్స్ చేతుల్లో ఇంతమంది ప్రాణాలను, ఒక డ్రైవర్ని నమ్మి ఇంతమంది బస్ ఎక్కి సేఫ్గా నిద్రపోతున్నారు అంటే వాళ్ళ మీద మనకున్న నమ్మకం. సో ఈరోజు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఎదుటుగా ఆ ప్రమాదం వస్తుందనేసి ఆయనకి తెలియదు. సో ఇంతమంది ప్రాణాలు ఈ ఒక్క యాక్సిడెంట్లో ఇంతమంది కుటుంబాలు ఇదయ్యాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవ్ సేఫ్లీ. ఎంతో మంది చెప్తున్నారు, దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఎక్కడో ఒక చోట ఒక్కళ్ళు చేసిన మిస్టేక్ కావచ్చు ఇంతమంది ప్రాణాలు బలవుతుందన్నమాట. అండ్ ఇది ఈరోజు మన వీడియో. ఈ జరిగిన సంఘటన ఎందుకో మాట్లాడాలి అనిపించింది. ఈ సంఘటన ఉద్దేశించే కాదండి, ఈ రీసెంట్ కాలం చూసుకుంటే చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి ఉన్నాయి అందుకే. అండ్ నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.